రైట్, వాక్య ధ్యానంలోకి వెళ్దాం దేవులారా. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం, 12వ వచనం, క్షమించాలి. సామెతలు 10వ అధ్యాయం 12వ వచనం. రేపును ప్రేమ దోషములన్నింటినీ కప్పును. పగ కలహము రేపును, ప్రేమ. రైట్, అక్కడ ఏముంది? కలహము, కోరల్స్, గొడవ. కోరల్స్ లేనిటువంటి, గొడవ లేనిటువంటి కుటుంబం ఉందా? అంటే చాలా మంచిదే. కోరల్స్, మన గృహాలు ఎలా ఉన్నాయి? నేనైతే బాగుండాలనుకుంటున్నాను, ఆయన రెచ్చగొట్టాడు, క్షమించండి. నేనైతే బాగుండాలనుకుంటున్నాను, ప్రతిసారి ఆయన రెచ్చగొట్టి అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని నన్ను చాలా నిరాశ గురి చేస్తున్నాడు. ఆ ఆర్గ్యుమెంట్స్ ఎలాంటివంటే మంచి ఆర్గ్యుమెంట్స్ కాదు, అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్. దానివల్ల నాకు రెండు పీస్ అంతా కోల్పోతున్నా, నో పీస్. కోరల్స్, కలహము, కోరల్స్ అండ్ ఫైటింగ్. ఫైటింగ్ అనేది భౌతికంగా దాడి చేసుకోవటం. కోరల్, మాట్లాడడం అనేది వర్బల్. ఈ రెండు. ఇది మన గృహాలలో ఉందా? ఉంటుంది దేవులారా, అప్పుడప్పుడు. లేకుండా ఎట్టుంటుంది? కుటుంబాలు అనేది చిన్న చిన్న కలహాలు ఉంటాయి. అయితే ఈ కలహం అనేది దాని పరిష్కార మార్గం ఉందా? ఎప్పుడో ఏ పరిస్థితుల్లో అప్పుడప్పుడు ఆ సమయాలలో మన గృహాల్లో తరచుగా కాకపోయినా అప్పుడప్పుడు, నవ్ అండ్ దెన్, ఈ యొక్క గొడవలు అనేది, కలహం అనేది ఉంటుంది. ఒకసారి కలహం స్టార్ట్ అవుతే ఎలా ఉంటుంది? సామెతల గ్రంథంలో వాక్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటో. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నేను కొత్త విషయాలు బోధించడం లేదు, ఒక ప్రాక్టికల్. రుచి అయిన భోజన పదార్థములున్నను, రుచి అయిన భోజన పదార్థములున్నను, కలహముతో కూడా ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినట మేలు. రుచి అయిన భోజన పదార్థాలు ఆ ఇంట్లో ఉన్నాయి, కానీ కలహము కూడా ఉంది. ఒకవైపు కలహం ఉంది, ఒకవైపు రుచి అయిన పదార్థాలు ఉన్నాయి, భోజన పదార్థాలు ఉన్నాయి. మరి కలహముతో ఉన్నటువంటి ఆ ఇంటిలో రుచైన భోజన పదార్థాలు వారు తీసుకొని ఆరగించగలరా? ఎంజాయ్ చేయగలరా? అప్పుడే టేబుల్ మీదకి వచ్చినాయి, వండి తీసుకొచ్చి పెట్టుకున్నారు. బిర్యానీ బాగా ఉంది, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అన్నీ బాగా చక్కగా రుచి అయినటువంటి పదార్థాలు, భోజన పదార్థాలు ఉన్నాయి. భార్య భర్తలు గొడవ పడుతున్నారు, పిల్లలు వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. వాతావరణం చేంజ్ అయింది, కోపం కొంచెం వచ్చేట్లుంటుంది. నేను చెప్తున్నాను, కోపం కొంచెం వస్తే ఎట్లుంటుంది? కొంచెం గట్టిగా అరుస్తాం. కొంచెం కోపం ఎక్కువైతే ఏమవుతుంది? చెప్తుండాలి, మీరు రెస్పాన్స్ ఇస్తుండాలి. కొంచెం గట్టిగా అరుస్తాం. కోపం కొంచెం ఎక్కువైతే ఇంకా అరుస్తాం, గట్టిగా. ఇంకా ఎక్కువైతే కంట్రోల్ కంట్రోల్ తప్పిన తర్వాత ఏమవుతుంది చెప్పాలి. ఆ తర్వాత ఏమవుతుంది? చేతిలోకి ఏమొస్తుంది? దొరికితే అది వస్తుంది. కోపం మన పిచ్చోర్లాగా చేసి ఆడేస్తుంది, బొమ్మలాట ఆడిస్తుంది. ఇట్లా మనం ఒక బొమ్మలాగా అయిపోతాం. మనం ముఖం అంతా ఎటో మారుతుంది, పిచ్చోర్లాగా అయిపోతాడు. ఎట్లా ఆ కోపం మనల్ని ఏం చేస్తుందంటే
తిప్పేస్తుంది మనలో. ఒక 10 years బ్యాక్ సిబిఎస్లో నేను అక్కడ బస్ కోసం వెయిటింగ్ చేస్తాను. ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ కోపంతో అటు ఇటు ఊగుతున్నాడు. కోపం అతిమించిపోతే, అది ఒక ఉగ్రతకు వెళ్ళిపోతే మనిషి చేంజ్ అయిపోతాడు. రుచైన భోజన పదార్థాలు ఇంట్లో ఉన్నాయి, కలహం ఉంది. ఆ ఇంట్లో ఉండుట కంటే నెమ్మది కలిగి అన్నాడు. వట్టి రొట్టె ముక్క తినుట మేలు. ఇంట్లో నెమ్మది ఉంది, ఒక రొట్టె ముక్క ఉంది, వట్టి రొట్టె ముక్క ఉంది, దాంట్లో కూడా కర్రీ ఏం లేదు, హ్యాపీగా ఉంటుందంట. చూడండి ఎట్లుందో. అడవిలో కూర్చుంటే ప్రశాంతంగా ఉంటాయి అడవి. మన కుటుంబం ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు ఒకరొకరు ఇట్లా కోపం చూసుకుంటూ అంటారు, ఒకరు ఫేసెస్లోనే చేంజెస్ కనపడతాయి. ఎట్లా మాట్లాడతారు వాళ్ళు అంటే, కుటుంబంలో గొడవ ఉండదని కదా, ఉంటుంది. ఏదో ఒక చిన్న విషయాన్ని గొడవ ఉంటుంది. ఆ కలహం విచ్చిరిగిపోయి తినకుండా, అబ్బాయి అన్నం తినుకోకుండా, అమ్మాయి అన్నం తినుకోకుండా, గృహిణి అన్నం తినుకోకుండా, ఆయన అన్నం తినుకోకుండా, గొడవ పడి 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 ప్రశాంతత లేకుండా ఉన్న సమాధానం పోగొట్టుకొని, ఏమైనా ఈ పరిస్థితి. ఓ కుటుంబం అంటే ఎంతో ఆనందంగా, పిల్లలు, మనం, భార్య భర్త, పిల్లలే కదా ఎవరోళ్ళు వచ్చారు. ఏరే జంతువులు రాలేదు కదా, జంతువులు వచ్చి ఆడలేదు కదా. కుటుంబంలో మనమే కదా, ఒక కుటుంబం బిడ్డలం కదా. ఆ కుటుంబం ఉన్నటువంటి భార్య భర్త వాళ్ళ పిల్లలే కదా. భార్య నీ శరీరంలో ఒక భాగం, ఏక శరీరం. పిల్లలు మీ రక్తం పుంజుకొని పెట్టిన పిల్లలు. మీకెందుకు కలహము? అప్పుడప్పుడు ఏదో జరుగుతుంది. రోజు కలహమా? 2 వారాలు ఒకపారి, వారానికి ఒకపారి, రోజుకు కలహమా? ఈ కలహ ప్రియులు ఎవరు? కలహాన్ని రెచ్చగొట్టే వాళ్ళు ఎవరు? ఒకరు ఉండాలి కదా. కట్టెలకు నిప్పట్టించే వాళ్ళు ఒకరు ఉండాలి కదా. నిప్పు తీసుకునే వాళ్ళు ఎవరి దగ్గర ఉందా నిప్పు? ఎవరి దగ్గర ఉందా నిప్పు? నీ వలన మిగతా వాళ్ళందరూ సమాధానం పోగొట్టుకోవాలన్నా? నువ్వు కలహకారుడువా, కలహ ప్రియుడువా, కలహాన్ని పెట్టేవాడువా? నన్ను మీరు ఏమన్నా పర్వాలేదు దేవుళ్ళారా. గృహంలో ప్రశాంతత ఉంటే ఆరోగ్యం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. దాన్ని కాపాడుకుందాం. ఏదో కోప్పడితే 2 మాటలతోనే స్టాప్ చేయండి. గోధుమ పిండి సాగొట్టినట్టు సాగొడతారు ఎందుకు? గోధుమ పిండి సాగదీయట్టు, సాగదీసి గోధుమ పిండి ఎంత సాగదీస్తే అంత తాగుతుంటుంది. ఇంకా దాన్నే సాగదీయడం. ఒక్క మాటతో వదిలిపెట్టారా? ఒక్క మాటతో ఆమె ప్రశాంతంగా ఉండని, ఆయన ప్రశాంతంగా ఉండని, పిల్లలు ప్రశాంతంగా ఉండని, నెమ్మదిగా ఉండని, చేసుకున్న అంతో ఎంతో మన స్తోమతను బట్టి ఆ టేబుల్ మీదకి వచ్చిన తర్వాత చక్కగా పంచుకొని ప్రార్థన చేసుకొని తింటే ఎంత ఆరోగ్యం. నాకు అసహ్యమైనది ఒక్కటే, కుటుంబంలో గట్టిగా కేకలేసేవాళ్ళు, గొడవలు పెట్టుకునేవాళ్ళు, పిల్లల మీద చేయి చేసుకునేవాళ్ళు. పిల్లలు క్రమశిక్షణ పెట్టు కాదన్నదు. యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళని చేయి చేసుకుంటామా? ఇట్ ఈస్ టూ బ్యాడ్. చాలా బ్యాడ్. అది బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతుంది మన కుటుంబానికి. గృహిణి ఇంట్లోకి వస్తే నా భర్త ఎక్కడున్నాడు రావాలి, భర్త ఒక ఇంట్లోకి వస్తే నా గృహిణి ఎక్కడుందని చక్కగా ప్రేమతో రావాలి. అది మన కుటుంబంలోకి స్థాపించుకోవాలి. కలహముతో కూడిన రుచికరైన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడిన ఇంట నుండుట కంటే ఒట్టి రొట్టె ముక్క తినుట నెమ్మది కలిగి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. నెమ్మది కోట్లకు మించింది,
ఇది నీ ఇంట్లో ఉంటే నువ్వు కోట్లు నెట్టే పో. అప్పుడే గొడవడిన వాళ్ళు ప్రార్థన చేయగలుగుతారా? చేయలేం. కలహం. చూడండి దేవుళ్ళరా, నెమ్మది కలిగి ఉండి, నెమ్మది కలిగి ఉన్నావా? నెమ్మది ఉందా మనకు? నెమ్మది అదే కదా క్రిస్టియానిటీ మనకు నేర్పేది. ఏంలరా, ఇది ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఎందుకు ప్రశాంతత ఇంట్లో ఉంటుందంటే, ఒక రెచ్చగొట్టే వాళ్ళు, రెచ్చగొడితే రెచ్చిపోయేవాళ్ళు. ఒకరేమో స్టార్ట్ చేస్తారు, దానికి రిబ్బన్ కటింగ్ చేస్తారు, కలహానికి రిబ్బన్ కటింగ్ చేస్తారు, ఇంకా మిగతా వారు ఇన్వాల్వ్ అవుతారు. ఒకరు కంట్రోల్ చేయడానికి చూస్తే ఒకరు ఏం చేస్తారు, నో నాకు అడ్డు చెప్పొద్దు, మీరు నాకు అడ్డు చెప్పడానికి వీలులేదు. సరే, నీతి వ్యక్తిగా నువ్వు కోపాడు, కుటుంబ యజమాని ఉన్నావు, అందరినీ కంట్రోల్ చేయాలి వ్యక్తి అనుకున్నప్పుడు నీతి వ్యక్తిగా పద్ధతి ప్రకారంగా, నాన్న నేను విన్న మాట ఇది, ఈ చిన్న విషయంలో కాస్తనే కోప్పడ్డాను, తప్పుందా అని వాళ్ళని సరిచేసే విధానంలో కోప్పాడు. సరిచేసే విధానంలో, బాగు చేసే విధానంలో కోప్పడితే విధం ఉంది. కానీ ఆ కోపపడే విషయంలో నువ్వు కన్స్ట్రక్టివ్ వేలో, ఒక నిర్మాత్మకమైనటువంటి విషయంలో కోపంతో హెచ్చరించినా తప్పేం లేదు. ఈ కలహము అనేది ఒకరి పట్ల ఒక ఆర్గ్యుమెంట్, ఒకరి పట్ల ఒకరు. అందుకు నెమ్మది కలిగిండి ఒట్టి రొట్టె ముక్క. పైసలు ఎన్నున్నా ఈ బ్యాంకులు అది ముఖ్యం కాదు, అవసరమే. కానీ నెమ్మది కొనుక్కో, నెమ్మది నీ ఇంట్లో ఉండాలి. నెమ్మది అంటే మించింది ఏం లేదు. ఆరోగ్యంగా ఉంటావు. ఈ నెమ్మది అనేది కావాలా. కొంతమంది నెమ్మది ఉండరు, వాళ్ళకు గొడవ పడింది, వాళ్ళకు ఇది ఇద్దరు రాదు. ఎందుకో రోజు కొంత వాళ్ళు గొడవ పడింది, వాళ్ళకి నెమ్మది ఉండదు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం, ఇదే అధ్యాయంలో 14 వచనం చదువుదాం. కలహారంభము నీటి గట్టిన పుట్టు ఊట. కలహారంభము నీటి గట్టిన పుట్టు ఊట. వివాదము అధికం కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము. దేవుని పిల్లరా, కలహ ఆరంభం ఎలా ఉంటుందంట? నీటి గట్టున పుట్టు ఊట. అది మానిపోతుందా? ఊట అది ఉబుకుతూనే ఉంటుంది. కనుక కలహం ఆరంభంలోనే దాని చేయాలి, తుంచేయాలి. 2-3 మాటలతో అలా చేయాలంట. వివాదం అధికము కాకమునిపే దాన్ని ఏం చేయాలి? సరేలేండి వదిలిపెట్టు అంటే అయిపోయా. వదిలిపెట్టిన వాళ్ళ దగ్గర ఉంటే, వదిలిపెట్టకపోతే మనం ఏం చేయాలి? పక్క తప్పుకోవాలి, అంతే కదా. దానికి మించింది ఏం తెలియపోండి. ఇంకా ఆయన బెడ్రూమ్లో ఉంటే నువ్వు కిచెన్లోకి రా, ఆయన కిచెన్లోకి వచ్చి నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళు, అక్కడక్కడే తిరుగు, అంతే, ఇంకేం కాదు. వచ్చి ఏం చేసుకొస్తాడు, కూర్చుంటాడు, అంతే. నువ్వు మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడవు అంటాడు. మళ్ళా మాట్లాడకపోతే ఏం మాట్లాడవు? అది నేను మాట్లాడితే నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి నేనేం మాట్లాడమంటావు? అది నువ్వు మాట్లాడాలి. అని నేను మాట్లాడితే నువ్వు మాట్లాడుతున్నావు కదా. అరే మీరు కాముకుండమని నేను చెప్తాంటే మీరు ఇద్దరు ఊరుకుంటారు, పిల్లలు మళ్ళీ మధ్యలో. అందుకే వివాదం అధికం కాకమునిపే దాన్ని ఏం చేయాలంటే దేవుడరా, ఏం చేయాలి? ఇడిచిపెట్టాలి. ఇడిచిపెడుతున్నామా? దాన్ని సాగదీస్తున్నామా? దేవుని బిడ్డలారా, సమాధాన పడాలి. ఒకరు కోప్పడితే, ఒకరు ప్రేమ చూపించి తగ్గించుకుంటే ఆగిపోతుంది. ఇద్దరు కోప్పడితే కలహం ఎక్కువ అవుతుంది. పోర్లేండి నవ్వు, ఒకరు బాగా కోప్పడుతున్నా అనుకో, కొంత నవ్వారనుకో, పోనీలేండి అన్నాం అనుకో, నీళ్ళు జల్లినట్టు అయితే ఆయన మీద. ఏమి కలుపు గట్టిగా మాట్లాడుతున్నావు అని ఏమనింది అనుకో, ఆయన అన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? కలహము. ఆయన ఏదో కోప్పడుతున్నాడు, నేను పక్కకు తప్పుతాను, పక్క తప్పుకోండి అంతే. స్త్రీలు
మీరేం చేస్తారంటే దగ్గర నిలబడతాడు, దగ్గర ఈపిస్తారు. అంటే ఎక్కండి. మీకు వాళ్ళు కోప్పడినప్పుడు పక్కకి వెళ్ళిపోండి అంతే. ఇంకా వాళ్ళకి ఎదురుగా వెళ్ళిపోయారనుకో అడుచుకుంటూ. సిస్టర్స్కి జ్ఞానం కలిగి నడుచుకుంటే ఏం లేదు. మీరే కాదు, మ్యాంగుడుక మేము బామా పాత్ర ఉంది అంట. వాళ్ళు కోపంతో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చేయాలి? పోనీలేండి అని కొంచెం పక్కకి వెళ్ళిపోతే అయిపోయేం లేదు. అలా లేకపోతే కొంచెం రైజ్ అయినామనుకోండి, ఇద్దరు రైజ్ అయ్యారనుకోండి, అప్పుడు గొడవ అయితే ఎక్కువ ఇంకా అధిగమించిపోతుంది. దేవుని బిడ్డలారా, కలహానికి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే సమాధానమే. మత్తయి సువార్త 25 నుండి 26 వరకు చదుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నీ ప్రతివాదితో నీవును నీ త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంటౌతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదు. అంటే ఇద్దరు గొడవ పడ్డారు, ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. ఒక ప్రతివాది ఉన్నాడు, ఇద్దరు వెళ్తున్నారు. నీ ప్రతివాది నీ త్రోవలో ఉండగానే అతనితో ఏం చేయాలంట? త్వరగా సమాధాన పడాలంట. అవును, మనం ఏదో గొడవ పడ్డాం, అసలు ఏందో విషయం మనం తెలుసుకుందాం, ఇదిగో నాదేదైనా తప్పైతే క్షమించు అని సమాధాన పడ్డావు అనుకో, ఒక విధంగా ఉంటుంది. సమాధాన పడకపోతే ఈ ప్రతివాది ఏం చేస్తారంటే న్యాయాధిపతికి మనల్ని అప్పగిస్తాడు. న్యాయాధిపతి మనల్ని ఏం చేస్తా, ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే బంట్రోతుకు అప్పగిస్తాడు. బంట్రోతు ఏం చేస్తారంటే శిరసాలు వేస్తాడు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడే ఉంటాడు. కలహం ఎలా దారిస్తుంది చూడండి. నీ ప్రతివాదితో నువ్వు త్రోవలో ఉండగానే త్వరగా సమాధాన పడము, లేని ఎడల న్యాయాధిపతి నేను బంట్రోతుకు అప్పగించను, బంట్రోతుని శిరసాలలో వేయను, కడపటి కాసు చెల్లించే వరకు బయటికి రావు. అంటే కలహము అధికమై దానివల్ల నష్టం కలగకముందే సమాధాన పడితే దాని నష్టం ఉండదు. సమాధాన పడడం చాలా గొప్ప విషయం. సమాధాన పడడం. ఇంకొక విషయం, మనుషులకు నరులకు ఘనత ఏదంటే కలహమునకు దూరంగా ఉండుట. ఇప్పుడు దారిని పోతుందా కుక్క, దారిని పోయి కుక్కను చెవులు పట్టుకున్నామంటే ఏం చేస్తుంది? బాగా పట్టుకున్నావు నా చెవులు అంటదా? దారిని పోయే కుక్క దాని చెవులు పట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? బాగా పట్టుకున్న నా చెవులు, ఇంకా పట్టుకోకో చెవు పట్టుకుంటుందా? పట్టుకోగానే ఏమనుకుంటుంది? అందుకుంటుంది. ఏమనుకుంటుంది? తనకు పట్టని గొడవ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతే అట్లే ఉంటుందంట. తనకు సంబంధం లే ఆ గొడవ, తనకు ప్రమేయం లేదు, ఆ గొడవలు ఇతరు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ వ్యక్తి ఎవరితో సమానం అంటే దాడిని పోయే కుక్కను చెవులు పట్టుకోను అంత సమానం అంట. నీకు ఆ గొడవతో సంబంధమే లేదు, నీకు అవసరమే లేదు, పోతే ఏమి నీకేమి అని గొడవ పడ్డావు. పడితే అంటే దారిని పోయేటువంటి కుక్క యొక్క చెవులు పట్టుకుంటే ఏమవుతుందో, అది ఎట్లా గరుస్తుందో ఇక్కడికి అంత నష్టం ఉంటుందని. అంచేత కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. ఏది ఘనత? గొడవ పడకుండా ఉందే దేవుని బిడ్డలారా. కలహమునకు దూరంగా ఉంట నరులకు ఘనత. సామెతలు 20వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇది ప్రాక్టికల్ టాక్. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. ఏది ఘనత? ఏది ఘనత దేవుని బిడ్డలారా? కేజీ బంగారు మెడలు వేసుకుంటే ఘనత అని చెప్పాడా? చేతి నిండి వేళ్ళ నిండి ఉంగరాలు పెట్టుకుంటే ఘనత అనుకున్నారా? కలహానికి దూరంగా ఉంటూ చక్కగా నెమ్మదిగా జీవించడం ఘనత. మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. మూర్ఖుడు అంటే పోరును కోరుకుంటాడంట, గొడవను కోరుకుంటాడంట. మూర్ఖుడైన ప్రతివాడు పోరునే.
కోరును. ఏం కావాలి? కలహానికి దూరంగా ఉంటామా? మరి ఇట్లా పాస్టర్ గారు కుటుంబాలు నాకు చిన్న కలహాలు ఎందుకు కూడా ఉంటాయి? అనవసరంగా కలహాలు పెట్టుకొని, అనవసరంగా దెబ్బలాటేసుకొని, అనవసరంగా ఒకరినొకరు తుడిచేసుకొని, అనవసరంగా చేయి చేసుకొని, అనవసరంగా ఆమెను చెంప మీద కొట్టేది. ఏమి రెచ్చగొడుతుంది అట్లనే? ఇన్నాళ్ళున్న ఆయన గురించి అర్థం కాలే మీకు. ఇన్ని సంవత్సరాల నుండి సంసారం చేస్తున్నా ఆ భర్త యొక్క ఎట్లుంటాడో, ఆయన అభిరుచి ఏంటి అని అర్థం కాకనే పరిస్థితి. అర్థం చేసుకొని నడిస్తే ఎంత బాగుంటుంది. కొరింథీ సంఘము డివిజన్స్. కొరింథీ సంఘములో పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో కలహాలు ఉన్నాయంట, క్వారల్స్, గొడవలు ఉన్నాయంట. అది ఒక ఇంటికి వెళ్తే, క్లోయే అనే ఇంటి వారికి వెళ్తే, మన సంఘంలో గొడవలు ఉన్నాయని చెప్పారంట. దానికి పౌలు భక్తుడు ఎలా ఉండాలనో చెప్పాడు. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 10-11 వచనాలు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని. ఎట్లా మాట్లాడాలి? ఇంట్లో ఏకభావంతో మాట్లాడవాలని. సంఘములో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యంతోను సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. క్లోయే ఇంటి వారిలో తెలుసుకున్నాడంట. ఆ సంఘానికి వెళ్తే కొరింథీ సంఘంలో క్లోయే ఇంటి వారు చెప్పారంట ఆయనకు, అయ్యా మన సంఘంలో కలహాలు ఉన్నాయి అని. కలహం ఉన్న చోట నెమ్మది ఉంటుందా? కలహం ఉన్న చోట పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు మనం చూడగలుగుతామా? చూడలేం. ఆ కలహం ఉన్న చోట ఏమంటున్నాడు? ఏక తాత్పర్యం, ఏకభావం, ఏక మనస్సు. అలా ఉండాలి, సన్నద్ధులై ఉండాలి. మీరు అలా ఉండకూడదు అని చెప్తున్నాడు. మరి 2024 ఎన్నిసార్లు కలహం పెట్టుకున్నారు ఇంట్లో? ఎన్నిసార్లు కలహం? గట్టి అరిచి, ఉండే చీరలు కింద పడేసి, ప్లేట్లు కింద పడేసి, ఎంట్రుకలు పట్టుకొని గట్టి కేకలేసి, సెల్ ఫోన్లు ఇసిరేసి, తలకాయ కొట్టుకొని, తల కొట్టుకుంటారు కొంతమంది. సెల్ ఫోన్లు కోపంతో విసిరేస్తారు, పగలు కొడతారు సెల్ ఫోన్లు. ఎన్ని సెల్ ఫోన్లు పగిలిపోయినాయి మీకు? చూపించిన దాని అద్దాలు ఏమైనాయో, దానికి పేరెంట్ కవర్ ఏమైందో. కోపం వచ్చి పగలు కొడుతుంది, తర్వాత ఎక్కడ పోయి చూపించుకుంటువి? రిపేర్ చేయించుకోవాల్సినంత డబ్బు నీదే కదా. మళ్ళా అనవసరం కోపంలో నేను ఇసిరేయకుంటే బాగుండు కదా. ఒక అబ్బాయి, అంకుల్ ఏం చెప్పమంటావు అన్నాడు. ఏం చెప్తావు చెప్పు అన్న. ఇట్లా జేబులో నుండి ఇటు తీసాడు సెల్ ఫోను. ఇది చూడు అంకుల్ అన్నాడు. ఏమైందన్న? ఏమైందంటే దీని మీద కోపం వచ్చింది అంకుల్ అన్నాడు. ఎందుకు దాని మీద అంటే, దీంట్లో ఉన్నటువంటి చిత్రాలు చూడొద్దని ఎంత అసహించుకున్నా చూడలేకపోతున్నా, అందుకు కోపం వచ్చి పగలగొట్టాడు. మళ్ళీ పగలగొట్టినవాడు మళ్ళీ బాగా చేసుకుని మళ్ళీ చూడా దాన్ని. అది కాదు కదా పరిష్కారం. తన హృదయంలో ఏదైతే చెడు చూడాలనుకున్నాడో ఆ చెడు తొలగించుకుంటే ఆ సెల్ ఫోన్ ఎట్లా చూడాలని అర్థమవుతుంది. కానీ హృదయంలోనే చెడు తొలగించుకోకుండా తనేమో ఆశపడి చూస్తున్నాడు, అది చూస్తున్నాడు. చిత్రాలు ఏవో మొత్తం మీద పనికిరానిటువంటి ఆ మురికి చిత్రాలు. అది మానుకోలేకపోతున్నాను కోపంతో పగలగొట్టాడంట. దీని పరిష్కారమా? కనుక మనకు కోపం ఎప్పుడప్పుడు వచ్చిందన్న దానికి మనకున్న ఇంట్లో ఉన్న వస్తువులను చూస్తే చెప్తాయి. ఇవి
అదో పలానా రోజు నన్ను విసిరేసినావు, నువ్వు విసిరేయడం వల్ల నాకు ఇలా షేప్ వచ్చింది, ఇట్లున్నదని ఇట్లయిపోయినాను, నేను ఇట్లున్నాను ఇట్లయిపోయినాను అని చెప్తుంది వస్తువు. మనకున్నటువంటి రిఫ్రిజిరేటర్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఇట్లుంటుంది, స్ట్రైట్గా ఉంటుంది, ఇటు తిరిగి ఉంటుంది. ఒకసారి ఎందుకు తిరిగింది? అది కోపంతో ఇట్లా నెట్టేశారు. సో దేవుని బిడ్డలారా, అదే విషయాన్ని చెప్తున్నాడు. అంటే కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్య కూడా గొడవలు ఉన్నాయి, కలహం ఉందని చెప్తున్నాడు. చాలా కలహానికి దూరంగా ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక మంచి మాదిరి పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి చూపించాడు. ఆయన ఎవరంటే ఇస్సాకు. ఆయన మీద గొడవ వచ్చారు. చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు. ఎలా అంటే దేవులారా వినండి, ఫస్ట్ వినండి, ఫస్ట్ ఆ లేఖనం తీయండి. ఆదికాండం 26వ అధ్యాయం. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? కొంచెం గట్టి చెప్పండి. ఎప్పుడైనా కలహం ఆడారా? పలకరు చూడండి. సబ్జెక్ట్ ఏంటో కలహం అన్నారు. ఎప్పుడైనా కలహించారా, కలపడ్డారంటే ఏం చెప్పలేదు. సరే, ఆదికాండం 26వ అధ్యాయం. ప్రైజ్ హల్లెలూయా. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము, తీసి పెట్టుకోండి దేవుడారా ఈ అధ్యాయంలో విషయాలు వినండి. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు. రైట్. అబ్రహాము కాలంలో ఆయన కొన్ని బావులు త్రవ్వాడు. ఆ బావులలో సమృద్ధి అయినటువంటి అంటే నీళ్లు బాగా పడ్డాయి. కొంతకాలమైన తర్వాత అబ్రహాము చనిపోయాడు. చనిపోయిన తర్వాత వినండి, మరలా మీరు చదువురు, వినండి తర్వాత ఆ రెఫరెన్స్ మీరు చదువురు. కొద్ది కాలమైన తర్వాత అబ్రహాము చనిపోయాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత ఈ ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేశారంటే ఈ బావులన్నీ పూడ్చి చేశారు. అంటే ఏంటి? అసూయ చేత, కోపం చేతనే కదా. బావులు ఉంటే ఎవరికైనా ఉపయోగమే త్రాగడానికి, కానీ బావులు పూడ్చి చేశారు. మరలా అబ్రహాము కుమారుడు ఏంటంటే ఇస్సాకు, మా తండ్రి గారు త్రవ్వించిన బావులు కదా, ఈ ఫిలిస్తీన్లు వచ్చి పూడ్చి చేశారే అని ఆ తండ్రి త్రవ్వించినటువంటి బావులను ఈయన ఏం చేశాడు? మళ్ళీ త్రవ్విస్తే మరలా కూడా నీళ్లు చక్కగా పడ్డాయి. వారు గేరారులో ఉన్నప్పుడు, ఆ మైదానంలో ఉన్నప్పుడు ఆయన ఒక బావి తోలితే అక్కడ జలలు గల ఊట, అంటే సమృద్ధి అయిన నీళ్లు పడ్డాయి. ఆ గేరారు కాపురులకు, ఇస్సాకు పశువుల కాపురులకు గొడవ జరిగింది. ఆ గొడవలో వారు ఏమన్నారంటే ఈ బావి మాదే అన్నారు. కష్టపడి త్రవ్విన బావి, ఆ బావి దగ్గరికి వచ్చి ఇది మీది కాదు, ఇది మాది అన్నారు. ఇప్పుడు మీ పొలం దగ్గరికి వచ్చి, లేకపోతే మీ దగ్గరికి వచ్చి మీ వస్తువును పట్టుకుని మీది కాదు నాది అని వాళ్ళు ఆక్రమించుకున్నారు అనుకో, ఎంత కోపం వస్తుంది? అది చదువుదాం దేవుడా, చదువుదాం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినంలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలైనగా అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గేరారు కాపరులకు ఇస్సాకు కాపరులకు జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎషేకు అను పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి కనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదు అనుకొని దానికి రెహబోతు అను పేరు పెట్టెను. సార్, 2 ప్రదేశాల్లో బావులు త్రవ్వితే ఒక చోటుకు వచ్చి ఇది మాదే అన్నారు, ఇంకొక చోటుకు వచ్చి ఇది మాదే అన్నారు. అంటే ఎంత ఓర్పు ఉండాలి? కష్టపడి త్రవ్విన బావి దగ్గరికి వచ్చి ఇది మాది, ఈ నీరు మాది అన్నప్పుడు ఆయన కూడా అదే పేరు పెట్టాడు. ఒక బావి పేరు ఏం పెట్టాడు? ఎషేకు అని పెట్టాడు.
ఇంకొక బావికి ఏం చేశాడు? శెత్నా అని పెట్టాడు. ఒక చోట జగడం ఆడారు, ఒక చోట విరోధం పడ్డారని దాని పేర్లు పెట్టాడు. మూడోది ఏంటంటే, మూడో ప్లేస్కి ఇంకా రాలే. రహబోతు అనే ప్లేస్లో అక్కడికి వచ్చినప్పుడు అన్నాడు, వారు దూరం అయిపోయారంట. శత్రువు మనకు దూరం అవుతాడు, వాళ్ళు ఏం చేయలేడు. రెహబోతు అన్నాడు. సో రెహబోతు అని పేరు పెట్టాను. రెహబోతు అనగా వెడం. ఈ దేశంలో అభివృద్ధి పొందుదాము అని ఇస్సాకు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట ఇస్సాకు ఆ గేరారులో, ఆ మైదానంలో వారు మొదట బావి తవ్వినప్పుడు గేరారు కాపురులు వచ్చి ఈ బావి మాదే అన్నప్పుడు ఇస్సాకు వారితో కలహం ఆడలే. మీదే బావి అలాగనే అని వదిలిపెట్టిపోయాడు. వదిలిపెట్టిపోయి మరొక చోట బావి తవ్వినప్పుడు మరలా వచ్చారు, ఈ బావి మాది, నీరు మాదని. అలాగనా అని అది వదిలిపెట్టాడు. నేనైతే వదిలిపెట్టలేను అంటామా? అంటే బావి తవ్విన తర్వాత ఆ రోజుల్లో బావి తవ్వడానికి చాలా దినాలు పడుతుంది. అలా దోగా నీళ్లు పడవు, చాలా కష్టం ఉంటుంది. సో అలాగా వారితో గొడవ పడకుండా మరొక ప్లేస్కి వెళ్ళినప్పుడు దేవుడు ఒక నెమ్మది కలిగిన ప్రదేశానికి నడిపించాడు. ఈ దేశంలో మనం అభివృద్ధి పొందుదాం అన్నాడు. నిన్ను నన్ను వాళ్ళందరినీ కూడా దేవుడు రెహబోతు స్థలానికి నడిపిస్తాడు, అభివృద్ధికరమైన స్థలానికి. ఎస్, కష్టమైనటువంటి ప్లేస్లో మనం వదులుకున్నాం, లాస్ అయినా, నష్టపోయినా, డబ్బు నష్టపోయింది, బిజినెస్లో నష్టపోయింది, డబ్బులు ఖర్చు అయిపోయినాయి, లాస్ అయిపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, దుష్టుడు మనకున్నది పోగొట్టాం, అలే నష్టమైపోయింది ఎలాగనా. అయితే నువ్వు నష్టపోయిన దానికి తిరిగి దేవుడు ఇవ్వడానికి రెహబోతు అనేటువంటి స్థలంలో దేవుడిని నడిపిస్తాడు. అద్భుతంగా ఉంటుంది. కనుక ఈరోజు మనం ధ్యానించినటువంటి అంశం ఏంటంటే, కలహానికి దూరంగా ఉండుట నరులకు ఘనత. సో కలహకారకులుగా మన గృహాల్లో మనం ఉండకూడదు. చిన్న చిన్న ఏదో గొడవలు అవుతే అంతటితోనే అయిపోవాలి, కానీ కలహం వల్ల మనకు సమాధానాన్ని, శాంతిని పోగొట్టుకోకూడదు. దేవుడు వాక్యం దీవించినగా ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన వాక్కుకే వందనాలైనా, ఇది మా అందరి జీవితాల్లో ఫలింపును దయచేయమని తండ్రి. కలహమునకు దూరంగా ఉండమని ప్రభా, కలహము దూరంగా ఉంటాను వాళ్ళ ఘనతని మీరు సెలవిచ్చారు కనుక అందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి, ఆమేన్.